ఈరోజు వాళ్ళు అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు ఏదో ల్యాండ్ అలాట్మెంట్ మీద విపరీతంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ అలాట్ చేసినా అక్కడ ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష. టీసీఎస్ వచ్చింది అధ్యక్ష, కాగ్నిజెంట్ వచ్చింది అధ్యక్ష. మీరు ఈరోజు ఇక్కడ భూములు ఇచ్చాము అధ్యక్ష. పెనుగొండలో భూములు ఇస్తే ఏమొచ్చింది అధ్యక్ష? కియా కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. గన్నవరంలో భూములు ఇస్తే హెచ్సిఎల్ వచ్చింది అధ్యక్ష. అశోక్ లేలాండ్ కనపడింది, హీరో వచ్చింది, టీసీఎస్ వచ్చింది. ఇవాళ భూములు ఇస్తే గూగుల్ వచ్చింది అధ్యక్ష. మరి మీ చరిత్ర చూస్తే అధ్యక్ష, లేపాక్షి నాలెడ్జ్ హబ్ 8,000 ఎకరాలు, 8,000 ఎకరాల్లో ఒక్క ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కూడా రాకపోవడగా ఆ భూముల్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. ఈరోజు అవి కోర్టుల్లో పడిపోయాయి. మరోవైపు వ్యాన్పిక్ మరో 13,000 కోట్లు, 18,000 ఎకరాల్లో వ్యాన్పిక్, బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 10,000. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు మీ హయాంలో వచ్చిందా? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు భూముల్ని ప్రోత్సహించే పాలసీ పెట్టి నువ్వు రా, నీకు ఇస్తారు. నువ్వు 1000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటే నీకు ఇస్తారు. మీరు మర్చిపోయి ఈ రకంగా బురద జల్లేటువంటి ప్రయత్నాన్ని గుర్తు